నమస్తే సార్. హాయ్ మ్యామ్. ఆస్టియోఆర్థరైటిస్ ముందుగానే గుర్తించాలి అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉంటాయి సింప్టమ్స్? సిమ్టమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది పెయిన్ మేడం. సో, ఈ పెయిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్. అండ్ ఫర్ అస్ టు డూ అ నీ రీప్లేస్మెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇస్ పెయిన్, పెయిన్ అండ్ పెయిన్. సో, పెయిన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్. చాలామందికి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజెస్లో పెయిన్ ఉంటుంది, బట్ దే నెగ్లెక్ట్. సో, అట్లా ఉంటుంది. దెన్ స్లోలీ యాజ్ ద డిజీజ్ ప్రోగ్రెసెస్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ పేషెంట్కి మెట్లు ఎక్కడం దిగడం కష్టం అవుతుంది. వాళ్ళు సరిగ్గా కూర్చోవడం కష్టం అవుతుంది. చాలాసేపు ఒక అరగంట కూర్చోనో, గంట కూర్చోనో, దాని తర్వాత వెన్ దే ట్రై టు గెట్ అప్ ఇట్ విల్ కాజ్ పెయిన్ ఇన్ ద జాయింట్స్. ఆ పెయిన్ అనేది ఇట్ విల్ రేడియేట్ వెనకాల సైడ్, ముందు యాంటీరియర్ అంటే ముందు పెయిన్ వస్తుంది, వెనకాలంటే పోస్టీరియర్. సో ఆ పెయిన్ అరౌండ్ ది జాయింట్ విల్ బి సివియర్. యాజ్ ద డిజీజ్ ప్రోగ్రెసెస్ సిమ్టమ్స్ కూడా ప్రోగ్రెస్ అవుతూ వస్తాయి. సో నేను చెప్పాను కదా, ఎండ్ స్టేజ్లో వచ్చేసరికి బోన్ ఆన్ బోన్ అపియరెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ విల్ కాజ్ సివియర్ పెయిన్ ఫర్ ది పేషెంట్. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే దే కెనాట్ వాక్ ఈవెన్ ఫర్ అ లాంగ్ డిస్టెన్స్. అండ్ కొంతమంది దే కెనాట్ వాక్ ఈవెన్ ఫర్ లైక్ 500 meters or 100 meters. అట్లాంటి వాళ్ళకి వీ రికమెండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పెయిన్ అనేది గుర్తుపెట్టడం ఎలా? అంటే జనరల్ పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు లోపల డ్యామేజ్ అవుతున్నప్పుడు వచ్చే పెయిన్ వేరేలా ఉంటుంది. సో వ్యూవర్స్‌కి అర్థమయ్యేలాగా ఎలాంటి సింప్టమ్స్ ద్వారా వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది అని గుర్తుపెట్టడం? అంటే జనరలైజ్డ్ పెయిన్స్ ఉండడం వేరే అండ్ నీ పెయిన్స్ ఉండడం వేరే. సో మోకాలు అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ద డిఫరెన్స్ ఈజ్ మోకాలు అరిగిపోయినప్పుడు పేషెంట్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు క్లైంబ్ స్టేర్స్ ఈజీలీ, గో డౌన్ ద స్టేర్స్ ఈజీలీ. కాళ్ళు బాస్పీట్లు వేసుకొని కూర్చోవడము, అండ్ దెన్ కూర్చొని తర్వాత వెంటనే లేవకపోవడము, దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అనమాట. అవి దే ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ వన్స్ ద డిసీజ్ ఇస్ ప్రోగ్రెసింగ్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్. నార్మల్ పెయిన్స్కి మనం మందులు వేసుకుంటే తగ్గిపోతుంది, అండ్ దే డోంట్ కాజ్ ట్రబుల్ ఇన్ క్లైంబింగ్ స్టేర్స్. అట్లాంటివి దట్ ఈస్ ద వే వీ డిఫరెన్షియేట్ అనమాట. అండ్ చాలామంది ఇప్పుడు మోకాలు నొప్పులున్నాక కింద కూర్చోకూడదు, లేదంటే ఇండియన్ టాయిలెట్ వాడకూడదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు పాటించాలి? అది మోస్ట్ ఇంపార్టెంట్. మా పేషెంట్స్ క్లినిక్స్కి వచ్చిన వాళ్ళకి అందరికీ మేము ఇదే చెప్తాం. హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళకి, పేషెంట్స్కి వెన్ దే డూ స్క్వాటింగ్ అంటే ఇండియన్ టాయిలెట్ వాడడం అనేది వన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్స్ టు డూ ఫర్ నీస్కి. ఇఫ్ యూ డోంట్ డూ స్క్వాటింగ్, ఇఫ్ యూ డోంట్ డోంట్ యూజ్ ఇండియన్ టాయిలెట్, నీస్ అనేవి ఎక్కువ కాలం మన్నుతాయి అన్నమాట. సో ఇఫ్ యూ యూజ్ ఇండియన్ టాయిలెట్ ఆర్ ఇఫ్ దే డూ స్క్వాటింగ్ మోర్, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రిక్షన్ అనేది బాగా పెరిగిపోతుంది between two bones. That will cause wear and tear of the cartilage more. So that is why we tell the patients to avoid squatting, avoid using Indian toilet, atla anamata. And we also avoid the patients to climbing stairs. Ante మెట్లు ఎక్కడం దిగడం కూడా తగ్గించుకోమంటాము. అంటే దీస్ ఆర్ ఆల్ ప్రికాషనరీ మెజర్స్ టు అవాయిడ్ ది ఆస్టియోఆర్థరైటిస్. మనం ఏం చెప్తామంటే బరువు తగ్గాలని చెప్తాము, మెట్లు ఎక్కడం దిగడం తగ్గామని చెప్తాము, మనం డోంట్ స్క్వాట్ అని చెప్తాము, డోంట్ యూజ్ ఇండియన్ టాయిలెట్, బాస్పీట్లు ఎక్కువ వేసుకొని కూర్చోవద్దు అని చెప్తాము. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ వీ టెల్ ద పేషెంట్ టు అవాయిడ్.